చాలా ఫేమస్ మాంగా ఆర్టిస్ట్. మాంగా అంటే జపాన్లో కామిక్ బుక్స్ లాంటివి అని అర్థం. సో ఆమె రాసే కథలు కానీ గీసే పిక్చర్స్ కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కథల్లో ఫ్యాంటసీ అనుకోండి, అడ్వెంచర్ అనుకోండి, మిస్టరీ ఇలా అన్నీ కూడా దాగి ఉంటాయి. అందుకే యూత్కి ఆమంటే ఒక రకంగా పిచ్చి కూడా. చాలా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమె చెప్పినటువంటి ఒక భవిష్యవాణి వార్తల్లో నిలుస్తోంది. జూలైలో భారీ సునామీ రాబోతోంది అంటూ ఆమె హెచ్చరిస్తోంది. జపాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక రకంగా టెన్షన్ పుట్టిస్తున్నటువంటి వార్త. కొందరు ఆమెను జపాన్ బాబా వాంగా అని కూడా పిలుస్తూ ఉన్నారు. సో అసలు రోటత్సుకి రాబోయే సునామీ గురించి ఏం చెప్పారు, అసలు జనం ఎందుకింత భయపడిపోతున్నారు, ఈ ఏడాది జూలైలో జపాన్ని ఒక భారీ సునామీ తాకుతుందని రోటత్సుకి ప్రకటించింది ఎందుకు, తనకు అసలు కల వచ్చిందని ఆమె చెప్తోంది. దీన్నే దివ్య దృష్టిగా కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. 2011లో వచ్చినటువంటి సునామీ కంటే చాలా డేంజరస్ అని కూడా ఆమె హెచ్చరిస్తోంది. సో జపాన్ తీర ప్రాంతాలను పూర్తిగా ఇది నాశనం చేసేస్తోంది. అంతేకాదు ప్రపంచ చరిత్రలోనే రాబోయేది ఇది అతి భయంకరమైనటువంటి సునామీ అని రోటత్సుకి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తోంది.